ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుడి వాక్యం నుంచి నీవు ఒంటరివి కావు, అది వాక్యం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే కొంతమందికి తల్లి చనిపోయి ఉంటారు, కొంతమందికి తండ్రి చనిపోయి ఉంటారు, కొంతమందికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయి ఉంటారండి. వాళ్ళకి దిక్కు లేని వాళ్ళుగా ఉంటారండి. వాళ్ళకి ఎంతో బాధగా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ హాస్టల్లో ఉంటారండి. కొంతమంది వాళ్ళు చదువు నిమిత్తం హాస్టల్లో ఉంటారండి. వాళ్ళు కూడా ఇంటి మీద దిగులు పెట్టుకుంటారు, తల్లి మీద దిగులు పెట్టుకుంటారు, తండ్రి మీద దిగులు పెట్టుకుంటారు. అదేవిధంగా కొంతమంది దూర ప్రాంతానికి వెళ్తారండి ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం. అమ్మ నాన్నేమో ఇండియాలో ఉంటారు, కొంతమంది ఏమో అమెరికాకి వెళ్ళి చదవడానికి వెళ్తారు. వాళ్ళకి దిక్కు ఎవరంటే దేవుడే. తల్లి లేని వారికి దిక్కు దేవుడే, తండ్రి లేని వారికి దిక్కు దేవుడే. కాబట్టి ఒంటరి వారం అయితే మనం కానే కాదు. ఎవరు లేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మనకు దిక్కు ఎవరంటే దేవుడే. మన దేవుడు మనకు సర్వం అయి ఉన్నాడు. ఆయనలోనే మనం ఆయనలోనే మనం తల్లి చూడాలి, ఆయనలోనే మనం తండ్రి చూసుకోవాలి, ఆయనలోనే మనం స్నేహితులు చూసుకోవాలి, ఆయనలోనే పరిశుద్ధాత్మ దేవుళ్ళలోనే మనం తల్లిగా తండ్రిగా ఆయనే మనకు దిక్కు. ఆయన అనాథలుగా విడవడు, ఆయన ఎడబాయడు మనకు. ఆయనే మనకు స్నేహితుడు, ఆయనే మనకు కంఫర్టబుల్, ఆయనే మనకు సర్వం. కాబట్టి దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 146 కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన అనాథలను విధవరాలను ఆదుకొనువాడు. అది చూడండి, ఇక్కడ ఆదుకునేవాడంటే దేవుడు. ఆయన విధవరాలను అనాథలను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇక్కడ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, విధవరాలను అనాథలని ఆదుకుంటా అంటున్నాడు. మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ట్రైన్స్లో ఫ్రీగా, అదేవిధంగా బస్సెస్లో వాళ్ళు ముందు సీట్లో కూర్చో ఉంటారండి. వాళ్ళకి ఫేర్ కూడా, డబ్బులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టే దేవుడు. అనాథలుగా ఉన్న వారిని, విధవరాలుగా ఉన్న వాళ్ళని ఆదుకుంటాం అంటున్నాడు. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్టు నిర్గమకాండం 22వ అధ్యాయము 23వ వచనం. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి నిశ్చయంగా మొర వింటాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆదుకుంటాడు, తర్వాత దేవుడు ప్రార్థన వింటాడండి. విధవరాల ప్రార్థన చాలా పవర్ఫుల్. విధవరాల ప్రార్థన చాలా పవర్ఫుల్. అనేకమైన అనాథ స్థాయిలు ఉన్నాయండి. విధవరాలు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆమె చేసే ప్రార్థన తప్పకుండా వింటాడండి దేవుడు. అదేవిధంగా ఇంకొక కీర్తన గ్రంథంలో చూసినట్టయితే 68వ కీర్తన 5వ వచనంలో, దేవుడు తన పరిశుద్ధ నివాస స్థలంలోను తండ్రి లేని విధవరాలను నాయకర్త ఉన్నాడు. మనకు న్యాయం ఎవరు చూస్తారంటే దేవుడే నాయకర్తగా ఉన్నాడండి. ఆయన మొట్టమొదటిగా ఆదుకుంటా ఉంటున్నాడు, రెండవదిగా ప్రార్థన ఆలకిస్తూ ఉంటున్నాడు, మూడవదిగా ఆయన నాయకర్తగా అంటున్నాడు. మనం దిక్కులేని వారం అయితే కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా నడిపిస్తాడు. ఆయనే ఆదరణకర్త, ఆయనే మనకు కంఫర్టబుల్, ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు తల్లి, ఆయనే మనకు తండ్రి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.